దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చివరిగా నేను చెప్పాల్సిన మాట చెప్పేసి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21-22 చదువుతాం. దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఒక తల్లి పురుటు నొప్పులు పడి బిడ్డను కన్నది. బిడ్డను కనడానికి ఆమె ఏడ్చిందో లేదో తెలియదు, కానీ ఆ పురుటు నొప్పులు, ఆమె హృదయ వేదన, ఆమె బాధ, ఆమె పెట్టిన ఆక్రందన, ఆ హృదయ ఘోష, ఆమె పెట్టిన అరుపులు దేనికో అక్కడ నిలబడిన వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమన్నారంటే మగపిల్లడు పుట్టాడు, ఇంక బాధపడకు, మగపిల్లడు పుట్టాడంటే. ఆమె బిడ్డను పట్టించుకోలేదంట, చూడలేదంట అసలు. ఇంకా గట్టిగా ఏడ్చింది. అయ్యో డెలివరీ అయిపోయిన తర్వాత ఎందుకు అరుస్తారమ్మా, అలాగ అరవకూడదు కదా, అయిపోయింది డెలివరీ అయిపోయింది, యూఆర్ ఫ్రీ, అయిపోయింది, వచ్చేసాడు, బయటకు వచ్చాడు, మగపిల్లాడు చూడు. చూడలేదంట. ఈ బిడ్డకి ఈకాబోదు అని పేరు పెట్టండి అన్నది. ఈకాబోదా ఈకాబోదా అని మాట్లాడుకుంటున్నారు. ఏమిటంటే దేవుని ప్రజలలో నుండి దేవుని మహిమ పోయింది. ఈ బిడ్డ లాంటోడు, ఒక బిడ్డ పుట్టాడు, కొత్త విచిత్రమైన క్రైస్తవ సమాజం పుట్టుకొచ్చేసింది. ఒక విచిత్రమైన సేవకుల గుంపు పుట్టుకొచ్చేసింది. ఎవరు వీళ్ళు అంటే ఈకాబోదు సేవకులు, ఈకాబోదు సంఘాలు. దేనిని బట్టి? దేవుని మందసము వీళ్ళను విడిచిపోయింది, దేవుని ప్రభావము వీళ్ళని విడిచిపోయింది, దేవుని మహిమ వీళ్ళని విడిచిపోయింది. అయినా దేవుని బిడ్డలుగా సేవకులుగా చలామణి అవుతున్నారు. లేదు, ఆ పవర్ లేదు, ఆ ఎనర్జీ లేదు, ఆ దమ్ము లేదు, అరుపులు ఉన్నాయి. వినండి, మా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. సౌండ్ ఉంది, మ్యాటర్ లేదు, లోపల సౌండే గట్టిగా ఉంది, అరుపులే ఉన్నాయి, హంగులే ఉన్నాయి, డెకరేషన్స్ ఉన్నాయి, కాస్ట్లీ మెటీరియల్ ఉంది, హైలోజన్స్ ఉన్నాయి, అద్భుతమైన డెకరేషన్ ఉంది, ఓ పెద్ద విశాలమైన స్టేజ్లు ఉన్నాయి. మన మీటింగ్లు గ్రౌండ్ ఎంతో, కొందరి స్టేజే అంత ఉంటుంది. ఉజ్జీవం అంటే ఇది కాదు, దేవుని ప్రభావం అంటే ఇది కాదు. ప్రజలు పశ్చాత్తాప పడేలాగా గుండెలు బాదుకునేలా చేయగలిగితే అది ప్రభావం అండి, వాక్య ప్రభావం అది. అయ్యలారా మేమేమి చేయవలేను అని పేతురు చెప్పిన వాక్యము వాళ్ళ హృదయమును చీల్చిందంట, గుండెల్ని నరికేసిందంట, మొత్తం కస్సం దిగేసిందంట. అది దింపడానికి అరవాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ ఉండాలి, అక్కడ ఇమోషన్ ఉండాలి, భారం ఉండాలి. సౌండ్ ఎక్కువైపోతుంది, స్టఫ్ తక్కువైపోతుంది. గమనించండి, ప్రభావం ఎందుకు పోయిందో 4-5 మాటలు చెప్తాను, చాలా పెద్ద లిస్టు చెప్పాను కదా. నేను ప్రార్థన చేసినప్పుడు విన్న వర్డ్ అది. ఇంతవరకు ఈ వర్తమానం నేను ఎక్కడా చెప్పలేదు కాబట్టి కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. నేను ఎందుకు ప్రభావహీనులుగా అయిపోతున్నాము? నాతో కూడా నిన్ను ఆ స్వరం విన్న తర్వాత వెంటనే తీసి ఒక నోట్స్ పట్టుకున్నాను. ఈ నోట్స్ నేను చాలా కాలం క్రితం జస్ట్ నోట్ చేశాను. ఆ నోట్ చేసిన ఒక వర్డ్ నా గుండెల్లో గుచ్చుకుంది. వెంటనే దేవుడు నాతో కూడా మాట్లాడిన సందర్భం చెప్తున్నాను ఈ మాట ద్వారా. నాకును అందరికీ వర్తించేలా మాట్లాడుతున్నాను ఈ పూట.
ఎందుకు పోతుంది ప్రభావం? వాళ్ళు చేసిన పాపం ఏంటో చెప్తా. ఒక ప్రభావం లేని సంతానం ఎందుకు పుట్టుకొచ్చింది? శక్తి లేని సంతానం ఎందుకు పుట్టుకొస్తుంది? ఒక బలము లేని, దేవుని మహిమ లేని, దేవుని అభిషేకం లేని ఒక క్రైస్తవ తరం ఎందుకు పుట్టుకొచ్చేస్తుంది? అదే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. నంబర్ 1. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఒక్కసారి ఆగండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత దారుణమైన మాటతో మొదలు పెడుతున్నాను మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. ఇక్కడ ఏలీ ఎవరు? యాజకుడు, ప్రధాన యాజకుడు. ఏలీ కుమారులు ఎవరు? మొదటి అధ్యాయం 3వ వచనం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హొఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. చాలుబా, యాజకులై ఉండి నంబర్ 1 యెహోవాను ఎరుగని వారై ఉండిరి. సేవకులై ఉండి దేవునితో పరిచయం లేని వారై ఉండిరి. సేవకులే, వాళ్ళకి దేవునితో ఏ సంబంధము లేదు, కానీ దేవుని పక్షంగా మాట్లాడుతున్నట్టు ఫోజేస్తున్నారు. అలాంటి వాళ్ళ ప్రసంగాలు విని భక్తులు అయిపోయిన వాళ్ళందరూ ఈకాబోదు కాకపోతే ఇంకెవరు చెప్పండి. అక్కడ ఆ ఈకాబోదు ఎవరి సంతానం? అక్కడ ఫీనెహాసు సంతానం. అది ఎవరి సంతానం? ఎవరి ప్రసంగాలు విని ప్రభావం లేని, శక్తి లేని, వైరాగ్యం లేని, ఆసక్తి లేని, సమర్పణ లేని, త్యాగము లేని, మంట లేని వాళ్ళ దగ్గర తయారైన వాళ్ళు ఎవరు? బుద్ధి లేని కన్యకులు అమ్మవారి యొద్దకు వెళ్ళారంట. వాక్యాన్ని, కొబ్బరి నూనె, సీసాలని, వీటిని వాటిని, ప్రసంగాల్ని, ప్రవచనాల్ని, దర్శనాల్ని, ప్రార్థనను అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కాకపోతే ఇంకెవరు? ఎవరు? మన మీదున్న యాజకులు ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఏమి విడిచి ఏమి పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు ఆలోచించండి ఒక్కసారి. ఏ శ్రేష్టమైన దానిని అమ్ముకొని ఏ దిక్కుమల దాన్ని కొనేసుకుంటున్నారో చూసుకోండి ఒక్కసారి. ఏ నయమాను రథం వెనకాల పరిగెత్తి ఆ వెండి బంగారం కోసం పరిగెత్తి శ్రేష్టమైన 2 అంతల అభిషేకం ఏలియా నుండి, ఎలీషా నుంచి పొందాల్సిన అభిషేకాన్ని అమ్ముకున్నాడు కదా. ఏం అమ్ముకుంటున్నారు? ఏం కొనుక్కుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఏమి విడిచిపెట్టుకుంటున్నారు? దేన్ని సంపాదించడానికి ఒకసారి ఆలోచించండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఈకాబోదు సంతానంలో ఉన్నారు మీరంతా అని. ఎవరి పట్ల ఎక్కువ ఆకర్షించబడుతున్నాము? ఏమంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, చెప్తున్నా. ప్రభావము అంటే చెయ్యుప్తే పడిపోవడం కాదు. నీ వల్లనైనా నా వల్లనైనా 4 ఆత్మలు నిజముగా రక్షించబడితే అంతకంటే గొప్ప విషయం ఏం కాదు, ఇంకేం లేదు. నిజంగా అలాంటి వాళ్ళని దేవుడు కాపాడుకుంటాడు. ఫలించే చెట్టుని దేవుడు కాపాడుకుంటాడు, నరికేసుకోకుండా. ఫలించే చెట్లు నిజముగా వైరాగ్యంతో కూడిన ఒక గుంపును తయారు చేయగలిగితే, 10 మందినైనా నువ్వు రక్షించగలిగితే, నీ పరిచర్య ద్వారా, నా పరిచర్య ద్వారా, నా వర్తమానాల ద్వారా, నా సాక్ష్యం ద్వారా, నా ప్రార్థన ద్వారా నిజముగా పరలోకంలో 4 కనబడితే అలాంటి నన్ను జారిపోకుండా దేవుడు కాపాడుకుంటాడండి. నా వలన ఏ ప్రయోజనం దేవునికి ఉంది అని ఆయన అనుకుంటే ఎక్కడ జారిపోతున్నానో జుట్టు పట్టుకుని లాక్కొచ్చి 2 వేసి కూర్చోబెడతాడు అవసరమైతే. కానీ వదులుకోడు ప్రియులారా. దేవుడికి పనికొచ్చేలా బతుకుదాం, కాపాడుకుంటాడు ఆయన. ఏ రోగం వచ్చినా కాపాడుకుంటాడు, ఏ నిందలోనైనా కాపాడుకుంటాడు, ఆ సేవకుల్ని కాపాడుకుంటాడు, ఆ సంఘాన్ని కాపాడుకుంటాడు. ప్రియులారా, మీరు బాధపడద్దు. ఎలా బతుకుతాను, ఎలా చేస్తాను, ఎలా ప్రభా నువ్వు కాపాడు అనాల్సిన అవసరం లేదు. నీ వలన దేవునికి 1% ప్రయోజనం ఉంది అనుకుంటే, నీ ఏడు కోసం, నిన్ను కాపాడుట కోసం దూతలకు ఆజ్ఞాపించి పంపిస్తాడు. పోరాడు నా బిడ్డ పక్షంగా అని. దేవునికి పనికొచ్చే బతుకు ఫస్ట్. ఎవ్వరూ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, దేవుడే కాపాడుతాడు. నేను ఏ రోగం వచ్చినా బతికే ఉంటావు. గుండెలు పాడైపోయినా, కిడ్నీలు పాడైపోయినా నిలబడే ఉంటావు ఇక్కడ. ఇలాగా దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి.
మనము అనుసరిస్తున్న సేవకులు దేవునిని ఎరిగిన వారేనా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం చదవండి. వారు నా సభలో చేరిన వారైన ఎడల నా గ్రూపులో, నా ఉపదేశమును అంగీకరించే గుంపులో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేయుదురు. వారు నేను చెప్పిన మాటలే నా ప్రజలకు తెలియజెప్పి ఉందురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు, జనులు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఉందురు. దేవుని ఎంపికలో, ఏర్పాటులో, గుంపులో దేవుని పక్షముగా ఉన్న సేవకుల్ని ఎలా గుర్తుపట్టమంటున్నాడో చూడండి. నా వైపు చూస్తారా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. వారు నేను పిలుచుకున్న సేవకులైన ఎడల నేను చెప్పిందే చెప్తారు, జనులు మారునట్లు త్రిప్పుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మీరైనా నేనైనా గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, మనం దేవుని పక్షముగా ఉన్న సేవకులమైతే జనులు మారునట్లే చేస్తామా తప్ప వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటే ఏంటి, పోతే ఏంటి. లక్ష్యం అయితే అది కాదు. ప్రార్థన చేయడం తప్పు లేదు, దాన్ని ప్రకటించాల్సిన అవసరం. ఆశీర్వాదాలు ప్రసంగాలు చేయాల్సిన కర్మేమో వచ్చేసింది, నాకు అర్థం కావట్లేదు. పెంతెకోస్తు దినమున పేతురు చేసిన ఉపదేశములో కానుకలు ఎక్కడైనా ఉందా? లేదు. వాళ్ళు చరస్థిరాస్తులు అమ్మేసి వాళ్ళే తీసుకొచ్చేసారు. దశంభాగం ఇవ్వమని ప్రసంగం చేయాల్సిన దుస్థితి సేవకులకి ఎందుకు వచ్చేసింది ఆలోచించండి ఒక్కసారి. ఒక్కొక్కరు కదా కొంచెం కానుకల గురించి చెప్పండి, దశంభాగం గురించి చెప్పండి అంటే బాధ అనిపిస్తుంది. అయ్యో, దేవునికి ఇవ్వాలనే మనసు లేకపోతే ఎందుకు ఉన్నారు సంఘంలో? చెప్పాలా? చెప్తేనేమో అడుక్కుంటున్నాడు అంటారా? ఇదిగో ప్రభు నీకంటే ఎక్కువైన ప్రభు తీసుకో ప్రభు అనలేని వైరాగ్యము. ఎందుకు ఆమె అనుకో, ఏమి ఇచ్చుకోగలగ లేకపోతే ఎందుకు ఇంకా? ఒక సేవకుడు చూసి అయ్యా ల్యాండ్ ఉంది పక్కనే చర్చ్ కట్టుకోండి అని ఇచ్చుకోలేని వాళ్ళు ఎందుకు భక్తి, ఎందుకు క్రైస్తవులు? అద్దెళ్ళు కోసం తిరుగుతున్న భార్య భర్తలు పాపం పాస్టర్ కలిసి తిరుగుతూ పిల్లల్ని వేసుకుని తిరుగుతుంటే అయ్యా అద్దెకి ఉన్న ఇల్లు ఉందా, అద్దెకి ఇల్లు ఉందా, అయ్యా మా ఇల్లు ఉందా, అయ్యా ఉండండి తరచూద్దాం అద్దె సంగతి అనలేకపోతే ఎందుకు ఆ బతుకు అసలు క్రైస్తవులు? ప్రసంగం చేయాల్సి వస్తుంది కానుకలు ఇమ్మని, ప్రసంగం చేయాల్సి వస్తుంది దశంభాగం ఇమ్మని, ప్రసంగం చేయాల్సి వస్తుంది ప్రార్థన. నిజమైన క్రైస్తవుడికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరమే లేదు, అవే వస్తాయి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళైతే. ఆశీర్వాద ప్రసంగాలు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కాదు చేయాల్సింది, మారు మనస్సు, రిపెంట్, పరలోక రాజ్యం వెళ్ళాలి, రిపెంట్, పరలోక రాజ్యం వెళ్ళాలి. ప్రకటన గ్రంథంలో ప్రభు 7 సంఘాల వారికి ఉత్తరాలు రాస్తూ చెప్పిన మాట రిపెంట్, మారు మనసు పొందు. సంగమా, క్రైస్తువుల మారు మనసు పొందు. వారు నా సభలో చేరిన వారైన ఎడల నా జనులు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వాళ్ళను నా వైపుకు త్రిప్పియుందురు. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై అనేకులను నీతిమంతుల మార్గమును అనుసరించినట్లు త్రిప్పును. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరు దీపాలు? ఎవరు మండుతున్న వాళ్ళండి? ఎవరు ప్రతిష్టలో ఉన్నారు? యోహాన్ యొక్క ప్రతిష్ట, యోహాన్ యొక్క ఉపవాసం, యోహాన్ యొక్క నిరాడంబరమైన జీవితం, యోహాన్ నలిగిన నలుగుట దేని కొరకంటే అవిధేయులను నీతిమంతుల మార్గం వైపు త్రిప్పుటకు. చేసిన 6 నెలల పరిచర్లో దేశాన్ని గడగడలాడించి చచ్చిపోయి వెళ్ళిపోయాడు. దేనికి మన ప్రతిష్ట? దేనికి మన వైరాగ్యం? జనాల్ని దేవుని వైపు త్రిప్పడం కాదా? ఆ 17 వచనం చదవండి, అది 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23:17 ఇంకా దారుణంగా ఉంటుంది. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. చాలు. ఈ డబ్బా ప్రవక్తలు ఏం పలికారంట? మీకు కీడు రాదు అని దుర్మార్గులతో చెప్పారంట.
మీకు క్షేమం కలుగునని నన్ను తృణీకరించే వారితో ప్రసంగం చేస్తున్నారంట. బ్రదర్ గాడ్ బ్లెస్ యూ. పక్కలకు చెప్పండి, గాడ్ నా దేవుడు నన్ను దీవించాడు. పక్కలకు చెప్పండి. నేను వెటకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ సీరియస్ చెప్తాను. నన్ను గలిబిలి చేసి, కంగారు పెట్టి, బాధ పెట్టి, ఒంటరిగా కూర్చుని ఏడ్చేలా చేసిన సందర్భాలు చెప్తున్నాను నేను. నేను జోక్స్ వేస్తే మీరు నవ్వుతే ఏంటి, నాకు నవ్వకపోతే ఏంటి? ఏం చెప్పాలి జనాలకి? వారు యెహోవాను ఎరుగని వారై ఉండిరి. హోషేయ గ్రంథం 8:4. హోషేయ గ్రంథం 8:4 ముగించేస్తా, టైం అయింది. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. దేవునికి ఎరుగని, దేవుని పిలుపు సంపాదించని, అసలు దేవుడితో మాట్లాడని, దేవునితో కనెక్షన్ కుదరని సేవకులను పెట్టుకున్నారా? అలాంటి సంఘాలకు వెళ్తున్నారా? చూసుకోండి ఒకసారి. ప్రభు అంటున్నాడు, నేనెరుగని రాజులను నియమించుకున్నారు, నన్నెరుగని, నేనెరుగని అధిపతులను వాళ్ళు నియమించుకున్నారు తమ కొరకు. మారు మనసు లేని సేవకులు అని అర్థం. పశ్చాత్తాపం లేని సేవకులు అర్థం. దేవుడు పిలవని సేవకులు, దేవుడు అభిషేకించుకోని సేవకులు. కోకొల్లలుగా తయారైపోయి సంఘాలు కట్టేస్తున్నారు. మీరు ఎందులో ఉన్నారో చూసుకోండి ఒకసారి. ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో చూసుకోండి ఒక్కసారి. చూసుకోండి ఒక్కసారి. గుమ్మం దాటి బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు చూసుకోండి ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఈకాబోదు క్రైస్తవులు, ప్రభావము లేని భక్తులు తయారవడానికి మొదటి కారణము దేవుని ఎరగని సేవకులు ఎక్కువైపోయారు. నంబర్ 1. నంబర్ 2, మొదటి సమూయేలు గ్రంథం 2:15 చదువుదాం. ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో, యాజకునికి వండించుటకై మాంసమేము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలిను అని చెప్పుచూ వచ్చెను. చాలు, మీరు ఇవన్నీ తర చదువుకోండి. 2, 3, 4 అధ్యాయాల తర చదువుకోండి. ఈ సమూయేలు గ్రంథంలో రెండో పొరపాటు ఏంటంటే, ఈ దేవుని ఎరుగని యాజకులు ఏం తిన్నారంట? పచ్చి మాంసం తిన్నారంట. పచ్చి మాంసం అంటే తెలుసా? పచ్చి వాక్యం అని అర్థం. అది ఇప్పుడు మాంసం అండి తినొచ్చండి, కానీ వండుకొని తినాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అర్థమవుతుంది? ఎలా వండబడుతుంది చెప్పండి? ఆహారం ఎలా తయారవుతుంది? బియ్యం తీసుకొచ్చారు, నీళ్లు పోసారు, పొయ్యి మీద పెట్టారు, గంట సేపు ఉంది, కానీ బియ్యంగానే ఉన్నాయి, నీళ్ళగానే, వేడి కూడా అవ్వలేదు. కారణం ఏంటి? వెలిగించలేదు. పరిశుద్ధాత్మ లేని వర్తమానాలన్నీ పచ్చి మాంసమే. అగ్ని మంట లేని ఉపదేశాలన్నీ పచ్చి మాంసమే. వాళ్ళు ఆ మాంసం తినే బతికారంట. ఆ పచ్చి మాంసమే తిని బతికారంట. పచ్చి మాంసం అంటే నిజంగా పచ్చి తిని ఉంటారే, కానీ దేవుని సన్నిధిలో ఉడకాల్సిన దాన్ని వాళ్ళు ఎక్కడ పెట్టి ఉడకబెట్టుకున్నారో మనకేం తెలుసు? వేరొక అగ్నిలో, వేరొక ఆత్మతో, లౌకిక ఆత్మతో, భ్రమపరిచే ఆత్మతో తయారు చేసిన ప్రసంగాల వలన తయారయ్యే భక్తులందరూ ఈ కాబోదులే. ఆత్మ, అగ్ని, మంట, వైరాగ్యము, దేవుని దైన అగ్ని మళ్ళీ రెడీ చేసి దిగిరా నాయన అంటే దన్మని దిగి వచ్చి అగ్ని కొరకు కనిపెట్టలేక, అంత ఓపిక లేక, అంత సమర్పణ లేక ఏదోటి నడిపేద్దాం అనుకుంటున్నారు. ఏదోటి ఆత్మ కావాలి. అరిసేమా లేదా? ఎగిరేమా లేదా? చెయ్యి ఊపితే జనాలు పడ్డారా లేదా? చెమట అంటండి. ఒక చెమట తుడుచుకొని ఇసిరాడంట, దానికి అభిషేకం వచ్చిందంట. చెమటకు పడ్డాడో వాసనకు పడ్డాడో ఎవడి తెలియదు అక్కడ. ఎందుకని అభిషేకం అంటే స్వస్థపరచండి, తప్పేం లేదు. రోగులు బాగు చేయండి, దెయ్యాలను వెలగొట్టండి, మృతులను లేపండి, కుంటి వాళ్ళని నడపండి, గుమ్మం బయట ఉన్న కుంటి వాళ్ళని లేపి దేవాలయంలోకి లాక్కడండి ఒక్కసారి సంఘంలోకి. తప్పేం లేదు. అద్భుతాలు చేద్దాం ప్రియులారా. జనులు స్వస్థపడుదురుగాక, విడుదల పొందుదురుగాక, రక్షణ కూడా పొందుదురుగాక. పడిపోవడం, లేవడం, నిలబడడం, పడగొట్టడానికి వచ్చాడా పరిశుద్ధాత్ముడు? నిలబెట్టడానికి వచ్చాడా?
నిజంగా పరిశుద్ధాత్మ నేను అనుకున్నాను చూసావా, నేను అనుకున్నాను చూసారా, నేను యెహోవా ఆత్మాశ్వేష చేత నింపబడుతున్న దేని కొరకంటే జనుల దోషమును వెల్లడి చేయుటకు. పరిశుద్ధాత్మ ఏం చేశాడు చెప్పండి? ఆయన పాపమును గూర్చియో, ముందు పాపాన్ని ఒప్పిస్తాడంట, రెండోది నీతి చేయమని ప్రేరేపిస్తాడంట. ఈ రెండు జరగట్లేదంటే నువ్వే ఆత్మ పొందావో చూసుకో ఒకసారి. మన వర్తమానంలో పాపం ఏంటో జనాలకు అర్థం కావట్లేదు, నీతిగా బతకడం ఏంటో అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఆ ప్రసంగం అంటున్నారా? మెయిన్ ప్రాబ్లం వాక్య సిద్ధపాటు ఆత్మలో జరగట్ల. లౌకిక ఆత్మతోనో భ్రమపరిచే ఆత్మతోనో ఏ దెయ్యాల బోధలో కలిసిపోయి బైబిల్లో నుండే చెప్తుండేసరికి ఏమనిపిస్తుందంటే దేవుడు వాక్యం నుంచే చెప్పాడండి, బాగుంది. ఈ కాబోధులు ప్రభావం లేదు, వాళ్ళ ప్రార్థనలో ప్రభావం లేదు, వాళ్ళ ఉపవాసాల్లో ప్రభావం లేదు, వాళ్ళ ఆరాధనలో ప్రభావం లేదు, వాళ్ళ పాటల్లో ప్రభావం లేదు, వాళ్ళ పరిసరలో ప్రభావం లేదు, వాళ్ళ సంఘాల్లో ప్రభావం లేదు. అంత ఫేక్, అంత నాటకం, అంత బూటకం, అంత భ్రమ. కానీ చాలా సీరియస్గా పరిచయం చేసేస్తున్నారు వీళ్ళు, చాలా సీరియస్గా. మాకు అక్కడ పరిచయం ఉంది, ఆ ఊరిలో మా బోర్డే, ఈ ఊరికి వెళ్తే ఇక్కడ కూడా మా బోర్డే, ఇక్కడ మాకు గుంపు. ఏం చూపించుకోవడానికి డబ్బా అంతా కొట్టుకుంటున్నారు? దేవుని కొరకు గొంతులు తెగిపోయినా పర్లేదు అనుకునే 4 ఆత్మలు సంపాదించుకోండి, అలాంటి వాళ్ళు తయారు చేసుకోండి. రేపొద్దున ఈ క్రైస్తుల పట్ల ఏ హింసలు వస్తాయో కానీ పాస్టర్ గారు భయపడకండి, మీతో పాటు నేను కూడా పేగ తెగే వరకు నిలబడతాను అనేటోళ్ళు 4 లేకపోతే ఇంకెందుకండి? కడుపు నొప్పి, నడు నొప్పి కోసం ప్రార్థన చేయించుకున్నాడు, పేగ తెగిపోవడానికి ఎందుకు వస్తారు చెప్పండి? మీరు ఆలోచించండి ఒకసారి. కడుపు నొప్పి కోసం కూడా ప్రార్థన చేయించుకునేవాళ్ళు దేవుడి కోసం చచ్చిపోతారా? అలా కడుపు నొప్పి, నడుము నొప్పి బ్యాచ్ 10,000 మంది ఉంటే ఎవరికైనా వేస్ట్, అదంతా వేస్ట్, చెత్త పోగేసుకున్నాం అని అర్థం. సంఘంలో పడగొట్టి దానికి రేకులేసి చాలామంది వస్తున్నారు మా సంఘానికి అని చెప్పుకోవడానికి. ప్రాణం పెట్టిన వాళ్ళు, నడుము నొప్పి తట్టుకోలేని వాళ్ళు ప్రాణం ఎక్కడ పెడతారు? 3వది చూద్దాం, 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటే అను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను. చాలు. సేవలో జరుగుతున్న వ్యభిచారం, అపవిత్రత, కాముకత్వం, అశ్లీలత. నేను పొద్దున్నన్నాను, నిన్నన్నాను, అన్యులు నయం, వాళ్ళు నటించరు, కానీ మేము నటించాల్సి వస్తుంది. మేము భక్తులం అండి అన్నట్టు చేసిన వ్యధ పనులు దేవుడు కనబడతలేదా? జనాల కంటే తెలియకపోవచ్చు. నా ఫోన్లో ఏమున్నాయి మీకేం తెలుసు? మీకు తెలియవలసిన అవసరం లేదు, కానీ దేవుడు చూస్తున్నాడు. దానివలన నా పరిచయం ద్వారా ఎవరు తయారవుతారు? ఈ కాబోదులే తయారవుతారు. ప్రభావం లేని వాళ్ళే ఎక్కువ బయలుదేరుతారు, శక్తి లేని వాళ్ళు. భక్తులే వాళ్ళు కూడా. ఒకసారి ఒక తాగుబోతాడు, తాగేసి తిరుగుతూ ఉన్నాడు. ఒక పాస్టర్ని చూశాడు. పాస్టర్ గారు సలాం అన్నాడు. ఆయన వచ్చి, ఎవరు బాబు మీరు అంటే, నన్ను గుర్తుపట్టలేదా? మీ వాక్యం వినే మారుమనసు పొందాను అన్నాడు. నువ్వు పరువు పోయింది ఆ పాస్టర్కి. ఆయన అన్నాడు, అది సంగతే, నా మాటలు విన్నాం కాబట్టి ఇలాగ ఉన్నాం, దేవుని మాటలు ఉంటే బాగుపడేవాడు. సిగ్గు అనిపిస్తుందండి. ఇన్ని గాజులు వేసుకొని, ఇంత నీళ్ళ పాలిష్ వేసుకొని, పాస్టర్ గారు మీ వాక్యం నేను చాలా బాగుపడ్డారండి అంటే ఇలా చూడాలి. బాగుపడిన మొహాలేనా అవి? పరువు తీయకండి, మా పేరు చెప్పి సాక్ష్యం చెప్పకండి. మీరు బ్రదర్ వాక్యం అని ఇలాగాను అంటే మంచిగా ఉండండి, కొంచెం పరువు తీయొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మన పరిచర్య న్యాయమైందైతే జనులు నిజముగా రక్షణ పొందుతారు. హల్లెలూయా. నిజముగా వైరాగ్యంలో నింపబడతారు. అట్టి సేవకుడు బతికినా దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన వీళ్ళు తర్వాత తరంలో నిలబడతారండి. అలాంటి వాళ్ళు తయారగుదురుగాక, రహస్య పాపాలు విడిచిపెడదుముగాక. ప్రియులారు,
ఈ అపవిత్ర కార్యకలాపాల్లో మునిగిపోయి తేలుతూ వ్యభిచారులు అయిపోయిన ఇద్దరు ముగ్గురు భార్యను పబ్లిక్గా పెట్టుకుని తిరుగుతున్న ఎంత భక్తులుగా చాలామంది అయిపోతుంది. నాకు బాధ అనిపించేది ఏంటంటే, నేను అన్నం చూసారు అఘోరాలు, క్రైస్తవ అఘోరాలు, వీళ్ళకి అసహ్యమైంది ఏదీ లేదు. ఏదైతే ఏమోనండి, మన తీర్పు తీర్చాం, మనం ఎవరు దేవుని మాటలు చెప్తున్నాడో మనం విందాం. సైతాన్ కూడా చెప్పాడు, వినలేదు. సైతాను కూడా యేసుప్రభువుకు వాక్యమే చెప్పాడు అక్కడ, ఇంకేమైనా అన్నాడు ఏంటి? దెయ్యాల బోధ ఉంది, అపోస్తుల బోధ ఉంది. దేవుడు ఏర్పరచుకున్న అపోస్తులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. యేసుక్రీస్తు ఉన్నాడు, అబద్ధ క్రీస్తు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉన్నాడు, బ్రహ్మపరిచయాత్మ కూడా ఉంది. ఏ గుంపులో ఉన్నారు? ఒకరి పాపం చూసి మీకేం ఫరక్ అనిపించట్లేదా? ఏమంటారు? మీకేమి ఇబ్బంది అనిపించట్లేదా? అసహ్యం అనిపించట్లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? ఇమోషన్స్ లేవా? ఫీలింగ్స్ లేవా? ఒక బస్ నిండా జనం ఉన్నారండి, ఫుల్ సీట్లు ఖాళీ లేవు, అందరూ కిక్కిరి సీట్ నిలబడి ఉన్నారు. ఈలోగా నేను ఎక్కేసానండి, ఎక్కేసి చూసరికి ఒక సీట్ ఖాళీ ఉంది. స్పీడ్గా తోసుకుని వెళ్ళిపోతాడు, ఎవడని కూర్చుని పోతాడేమోనని. వీళ్ళు నిలబడింది ఎందుకు అర్థం చేసుకోవా? ఆ ఖాళీగా ఎందుకు ఉంచుతారు చెప్పు? అక్కడ ఎవడో వాంతి చేసి ఉన్నాడు అక్కడ. నేను పెద్ద మనోహర్లాగా తప్పుకో అంటే అదా సంగతి. వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాళ్ళు కాబట్టి చిచి దరిద్రం దగ్గర నేను కూర్చొని నిలబడడానికి ఇష్టపడ్డాను. నేను కూర్చుంటానా? వెళ్ళిపోయి కూర్చో. అసహ్యం లేనిది లేదా? సీటు ఖాళీయే కానీ అసహ్యంగా దరిద్రంగా ఉంది, కూర్చొని పోతావా? ఏదైతే ఏమన్నా కూర్చుందామండి, అంత తీసి చేతితో లాగే ఇలా అనుకొని కూర్చో. కొన్నిటిని అసహించుకోవాల్సిన అవసరం ఉంది. కరోనాలో వాసన రాదట. ఆత్మీయ కరోనాలు వద్దు, స్తోత్రం చెప్పండి ఒకసారి. ముక్కులు బాగా పనిచేయును గాక. ఏమండి, ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైనా పాపం చేశాను అనుకోండి, నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేస్తారు. అది ఏదో పోన్లే సేవకుల ద్వారా పొరపాటు జరుగుతుంది అని మీరు పిలిచారు అనుకోండి, వస్తాను, నేను మళ్ళీ వస్తాను. కానీ దానివల్ల నేనేమనుకుంటా తెలుసా? నేను ఈ పని చేసిన దేవుడు బాగానే వాడుకున్నాడు, దేవుడు వదిలేసాడు. అలాగ నేను అనుకోకుండానట్లు మీరు నన్ను అసహించుకున్నారు అనుకోండి, 6 నెలలు నేను పశ్చాత్తాపడతాను. నేను ఆ పని చేసినందుకే కదా ఇలాగా. ప్రభా నేను ఆ పని చేసినందుకే కదా ప్రభా, నన్ను అందరి ముందల్లా చూడలేదు ప్రభా. అరే, జనాలకు కొంచెం పశ్చాత్తాపం వచ్చేలాగా మనం ప్రవర్తించకపోతే, కొంచెమైనా ఎదుటివానికి పశ్చాత్తాపం వచ్చినట్లుగా అందాక కొంతసేపు అయినా హృదయాన్ని కఠినపరచుకోకపోతే ఎందుకండి? దేవుడు మనల్ని కాపాడుకోలేక కాదు, మనల్ని కడగలేక కాదు. ఏం రావాలని? పశ్చాత్తాపం రావాలంటే చిచ్చి గెట్అవుట్, నీ మొహం నాకు చూపించుకో, నీ కృప నుంచి నేను తొలగింపచేసేసాను, గెట్అవుట్ అని మొహం చాటేసుకుంటాడండి, విముఖుడై ఉంటాడు నాకు. అప్పుడు నేను ప్రభా సారీ ప్రభా సారీ ప్రభా, నువ్వు అలాగే ప్రభా, నువ్వు కోప్పడు ప్రభా, చచ్చిపోతాను ప్రభా, సారీ ప్రభా అని ఒక 2 నెలలు ఏడిస్తే దేవుడికి అది ఇష్టం. దేవుడు మొహం పెట్టుకుంటే పోయాడు, నేను ఇటు పెట్టుకుంటే భ్రష్టుని అయిపోతాను. జనాలకి వాళ్ళ బలహీనతల గురించి వాళ్ళు పశ్చాత్తాపడున్నట్లు కొందరిని మనం పిలవకూడదు, వద్దు. అప్పుడేమవుతుందో తెలుసా? చచ్చిన సింహముల నుండి తేనె తిన్నట్టు అవుద్ది. సంసోన్ తినేసాడు, అమ్మ నాన్నకు కూడా ఇచ్చేసాడు, వాళ్ళకి తెలీదు, వాళ్ళు అపవిత్రులు అయిపోయారు. నువ్వు మృత కళేబరాన్ని ముట్టకూడదంటే, మృత కళేబరంలో తేనె వచ్చిందని సింహం చచ్చిపోతే ఏమైందండి? తేనె మంచిదే కదా అండి. ఆ మనిషి సేవకుడు పాపం చేస్తే నాకేంటండి, వాక్యం బాగా చెప్తున్నాడంటే ఎలాగుంటుంది చెప్పండి? అపవిత్రులు అయిపోతారండి. ఎన్ని మర్మాలు చెప్తే ఏముంది అందులో? న్యాయంగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటే మంచిది. మనం మంచివాళ్ళం కాకపోయినా దేవుడు కృప చూపించి మాట్లాడుతున్నప్పుడు బాగుపడితే బాగుంటుందండి. 29వ వచనం, 2:29. నా నివాస స్థలములకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును కొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే
నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. 27వ వచనం నుండి మొత్తం దేవుడు ఏలీతో, తండ్రితో, డాడీతో మాట్లాడుతున్నాడు. చూడండి సార్, స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. డాడీలు దేవుని స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. అక్కడ హోఫ్నీ ఫీనాసులతో పెద్ద మాట్లాడలేదు దేవుడు, ఇక్కడ తండ్రితో మాట్లాడుతున్నాడు. నీ కుమారులు ఏం చేస్తున్నారో తెలుసా? నాకు రావాల్సిన శ్రేష్టమైన భాగాలు వాళ్ళు నొక్కేస్తున్నారు. ఒకసారి చూశాను, నేను గమనించి, కానుక పెట్టి ఉంది, జనాలందరూ కానుకలు వేస్తున్నారు, పెద్ద పెద్ద నోట్లకు ఇలా పడుతున్నా, ఇలా కనపడుతున్నాయి క్లియర్గా. సడన్గా ఒక పాస్టర్ గారు కొడుకు వచ్చేసి దాంట్లో డబ్బులు తీసుకుని, డాడీ నేను బయటికి వెళ్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళినా జాగ్రత్త అన్నాడు. కానుక సంఘంలోనే, ఆరాధనలోనే కానుకలు పాట అయింది, కానుకలు వేసారు, అందరూ ప్రార్థన చేసరికి ఆడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఏం కొనుక్కుంది అనుకున్నాడు, ఏ ఫోన్ రీఛార్జ్ అనుకున్నాడు, పరిగెత్తుకుని వచ్చి పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అరే నీకు ఫీలింగ్స్ లేవా? ఏ సేవకులు అండి? దేవుంది అది పెట్టడా అనలేకపోతే ఎలాగా? ఎందుకంత గర్వం సేవకులకి, సేవకుల పిల్లలకి? పరిచయకు వచ్చిన వాళ్ళు నలిగిపోతున్నారు, నీ పిల్లలు మాత్రం సూటుబూట్లు వేసుకొని తిరుగుతున్నారు. ఇదా న్యాయమా? నీవు ఏ తూకంతో తూచేవో నీకు నువ్వు అదే తూచబడును. దొంగ త్రాసు యెహోవాకు అంటే జనాలకు చెప్పినప్పుడేమో ఒక బోధ, నీ కుటుంబానికి మాత్రం పర్లేదండి ఇవన్నీ అవుతుంటానండి. వీళ్ళకి ఒక బోధనా? ఇది దొంగ త్రాసు. ఇది న్యాయం చేసినప్పుడు సమానంగా ఉండాలి. మీకేంటో నాకు అంతే. మీకు చెప్పే వర్తమానం నాకు కూడా వర్తిస్తుంది. మిమ్మల్ని గద్దిస్తా అంటే దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. మీకు జాగ్రత్త ఉండే, బంగారం వేసుకోదు. కూతురికి మాత్రం ఫుల్ బంగారం ఉంటుంది సేవకులకి. బాబు మొబైల్స్ దయ్యం, అది టీవీ దయ్యం అని ఇంట్లో నిండి పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి సేవకులకి. ఇది దొంగ త్రాసు అంటే. న్యాయమైన త్రాసు, సరి అయిన గుండు యెహోవాకు ఇష్టము. చదివాను ఎప్పుడేమన్నా పదాలు? ఏలీ డాడీ, నీ కొడుకులు నా శ్రేష్ఠ భాగమును పట్టుకెళ్ళిపోతూ ఉంటే, జనాలు నా కొరకు తెచ్చిన దాన్ని, నా కొరకు ప్రతిష్ఠించిన దాన్ని వాళ్ళు తిని తందనాలు తాగి తిరుగుతుంటే నువ్వు ఒక్క మాట కూడా అనవా నీ కొడుకుల్ని? ఓకే, ఈ 5 పాయింట్ల తర్వాత శిక్ష దేవుడు ప్రకటిస్తున్నాడు. అవి కూడా 5 ఉంటాయి, నేను చెప్పేసి ముగిస్తా. ఓకే, మొదటి శిక్ష, ఈ హోఫ్నీ ఫీనెహాసుల యొక్క అపవిత్ర దుష్ట కార్యాలలో వాళ్ళని గద్దించలేని ఒక సేవకుడు, ఒక పెద్ద మనిషి, ఒక ప్రధాన యాజకుడు వాళ్ళ కుమారులను గొప్ప చేసుకున్నాడట. వాళ్ళు చేసే దరిద్రం పనులన్నీ విశ్వాసులు తెలిసినా, మా అమ్మ కొడుకు బాగా ప్రార్థన చేస్తాడండి, బాగా పౌడ గిటార్ వాయించరా, జింగ్ 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 నువ్వు వాయించు. ఆడెంత జులపాలు వేసుకుని వస్తాడు జుట్టు, వెనక నుంచి వస్తే ఆడపిల్ల మగపిల్ల అర్థం కాకుండా ఎంత వేసుకుని పిల్లకోట వేసుకుని గడ్డానికి ఒక పిల్లకేసుకుని గ్యారేజ్ గైరా డ్యాన్స్ అయ్యి, అమ్మ నువ్వు రాతలు నువ్వు రాతలు నువ్వు ప్రార్థన చేయి అంటే అవి ఎన్ని కమ్మలు వేసుకుని, ఎన్ని వేసుకుని, ఇంత లిప్స్టిక్ వేసుకుని, ఈయన గారిజ్నా అదేనా అనేది ఇదేనన్నా అలా నా కళ్ళు ఎలా తిప్పుతాడు, మురిసిపోతున్నాడు అంటే. ఏలి చెప్తుంటే నవ్వుతున్నాం కానీ ప్రియులారా, దేవుని గుండెలు పగులుతున్నాయన్న సంగతి మీకు అర్థమవుతుందా? ఆ సేవ చేయడం మానేసి ఉద్యోగం చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఎందుకు అలాగా అనవసరంగా జనాలు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వరకు కండేసి, ఇది టాటూ అండి, కండ సేవకులకి ఇంత కండ. వామ్మో, చూసాను ఎక్సర్సైజ్ ఇలాగా పుషప్స్, కమాన్, ఎస్, పిల్లకొట్టేసి కండ ఉంటేసి ఇంత బాడీ వేసుకుని వెళ్తాను. ఎస్ బ్రదర్, సువార్త చేయడానికి వెళ్ళేటోళ్ళని చూసాను నేను, వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, చూడండి మీరు. నీ కుమారులను గొప్ప చేస్తున్నావా? వాళ్ళు నా కంటకి దుర్మార్గులుగా కనపడుతుంటే, దేవుని దృష్టికి ఏది అసహ్యమైనదో నీ దృష్టికి అది ఎలా ఘనముగా ఎంచుతున్నావు? దేవుని ఫీలింగ్స్ నీకు లేదనంటే, దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుడు బాధపడే దాంట్లో మనం బాధపడతాం, దేవుడు కోప్పడే దాంట్లో మనం కోప్పడతాం, దేవుడు ఆనందించే దాంట్లో మనం ఆనందిస్తాం, దేవుడు సంబరపడే దాంట్లో మనం సంబరపడతామండి. ఫీలింగ్స్ అంటే ఇవి. ఫీనెహాస్ గురించి, ఈ ఫీనెహాస్ కాదులేండి, ఇంకోటి ఉన్నాడు, స్తోత్రం కూడా
నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాను అంటాడు అక్కడ ఎలియాజర్ కుమారుడైన ఫీనిహాస్ గురించి. ఒక ఇశ్రాయేలుడు మిద్యానీయురాలు వ్యభిచారం చేస్తుంటే దేవుడు కోపం వచ్చి పోడిస్తే బాగుండు అనేసరికి ఫీనిహాస్ లేచి బళ్ళు పెట్టి కස්සను పోడిసేసరికి దేవుడు సరి అయిపోయాడమ్మో, నేను నాకడ స్పీడ్ ఉన్నాడు. నిన్ను పొద్దున నరహత్య చేయటం పాపమన్న దేవుడు దాన్ని మాత్రం నీతిగా ఎంచాడండి. ఎందుకంటే నా కోపములో అతనికి కోపం వచ్చింది. నేను తట్టుకోలేని దాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. నేను భరించలేని దాన్ని అతడు భరించలేకపోయాడు. నేను వేదన పడుతున్న విషయాలు అతన్ని వేదన పరుస్తున్నాయి. హృదయానసాడు అంటే ఏంటనుకుంటున్నారు దావీదు విషయంలో? నా ఫీలింగ్సే అతని ఫీలింగ్స్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. శిక్ష చూద్దాం. 31 చదువుదాం. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నీ బలము తీసివేయబడును, నువ్వు బలహీనుడు అయిపోతా. ఈ కాబోతు బలహీన, వాళ్ళ ప్రార్థనలో బలం లేదు, ఎనర్జీ రిలీజ్ అవ్వట్ల, ప్రొడ్యూస్ అవ్వట్ల, వాళ్ళ భక్తిలో శక్తి లేదు, భక్తి వేషం ఎక్కువ ఉంది. చాలా స్పిరిచువల్గా ఉన్నట్టుగా మేము చాలా స్పిరిచువల్ కమాన్ పాటలు పాడండి. జాగ్రత్తగా ఆలోచించుకోండి. అక్కడ దేవుని సన్నిధి 1% కూడా ఉండదు. ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్తున్నా చెప్పినంత ఈజీ కాదు. కొన్ని సంఘాలకు వెళ్ళి, కొన్ని సభలకు వెళ్ళి, కొన్ని ఆరాధనలు విని, కొన్ని సీడీల్లోనైనా యూట్యూబ్లో కొన్ని పాటలు వింటే మీకు కొన్ని పాటల్లో దేవుని సన్నిధి అని వస్తుంది. కొన్ని పాటలు ఏమి రావు, పాటలే ఉంటాయి. జనాలు మురిసిపోతారు, లైక్లు ఎక్కువ వస్తాయి, వాళ్ళు కూడా దాన్ని తీసుకొని పాడేస్తుంటారు. కానీ కొన్ని పాటల్లో దేవుని సన్నిధి ప్రసన్నత లేదు బ్రదర్. బలహీనమైపోయిన సబకబారిన పరిచర్యలు, సంఘాలు, పాటలు, ఆరాధనలు, ప్రసంగాలు. నంబర్ 2, 32 వచనం చదవండి. యెహోవా ఇశ్రాయేలులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నీవు చూతువు. నా నివాస స్థలం, దేవుని మందిరానికి అపాయం వస్తుందంట. ఆ సంఘం మీదకే కీడొచ్చేస్తుందంట. పాత నిబంధనలు ఏది మందిరమో, కొత్త నిబంధనలు అది సంఘమే కదా. ఆ పరిచర్య గలిబిలై చెదిరిపోతుంది. గలిబిలైపోతారండి, అంతా చెదిరిపోతారు. ఎక్కడ పడితే అక్కడ టీవీ 9లో కనపడతారు వీళ్ళంతా. ఎక్కడ పడితే అక్కడ ఇదిగో పాస్టర్ ఇలా అంటాడు అంట. సఫా పరిచయం ఉంటుంది ఇంకా. ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఇదిగో ఇవి ఫేస్బుక్లో ఈయనంత వైరల్, ఇదిగో సేవకుడు అంట ఇలాగంట అలాగంట. ఇదంతా అయినప్పుడు ఆ సేవకుడు ఎలాగా, ఆ పరిచర్య ఏంటి, అతనితో ఉన్న పరిచారకుల పరిస్థితి ఏంటి, అతను వెంబడిస్తున్న విశ్వాసుల పరిస్థితి ఏంటి ఉంటుందా? ఆ సంఘం చెదిరిపోతుందండి. ఇది శిక్ష. నంబర్ 2. నంబర్ 3, 33. నా బలిపీఠమునొద్ద నెవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడుచుబడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షేమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమవుదురు. సమయం రాకముందు చచ్చిపోతారు. నీ సంతానము వాళ్ళు వయకాలములో, మంచి ప్రాయములో 100 ఏళ్ళు బతుకుతారు అనుకుంటే, లేదు అడ్డంగా చచ్చిపోతారంట వాళ్ళంతా. ఏలికేమో కళ్ళు కనపడకుండా అయిపోతాయని చెప్పాడు. నీ కళ్ళు క్షీణించిపోతాయి, నీ పిల్లలు బతకరు, నీ భవిష్యత్ తరానికి వారసులు ఉండరు ఈ పరిచర్య కొరకు. నెక్స్ట్ 36 చదువు. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని అందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు. చూసారా నా ఎప్పుడు ఒకసారి ఉద్యోగం కోసం అడుక్కుంటారంట. మీ పరిచయలో ఉంటానయ్యా, నాకు 4 ముద్దలు పెట్టండి. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అచ్చ తెలుగు చెప్పడం మొగడు కాదా? అడుక్కుంటున్నావు ఎందుకు? పరిచయం చేయలేవా? దేవుడు పిలిస్తే బతకలేవా నువ్వు? వెళ్ళి తిండి కోసం నాకు 2 ముక్కలు పెడతారని ఇక్కడ ఉన్నానని 2 రొట్టెల కోసమా? ఏదో పని ఇస్తే బాగుండు కదా, నాకు ఏదో పరిచయం ఇస్తే. దేవుడు పిలిచినోడు అయితే ఇలాగైతే ఉండరండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. దేవుడు నన్ను పిలిచాడు, ఎక్కడన్నా బతికించుకుంటాడని వెళ్తారు.
ఈ కాబోదు సేవకులు ఎవరు అంటే, ఏ సంఘంలో ఉద్యోగం ఇస్తారైనా తిరుగుతుంటారు వీళ్ళంతా రొట్టె కోసం, సేవ కోసం కాదు ఇదంతా పాటలన్నీ. ఎందుకంటే వేరే పని చేయలేనండి, నాకు హోటల్లో పని చేయలేను, నాకు బద్దకుళ్ళంతా, నేను లారీ క్లియర్ అని కూడా అవ్వలేను, నేను ఎవరు పని ఇస్తారు, కనీసం ఎక్కడైనా సంఘంలోనైనా ఎవరైనా అసిస్టెంట్గా పెట్టుకుని జీతం ఎత్తే ఆగి బతికేస్తా. ఈ కాబోదు పోయింది, మహిమ పోయింది, ఎప్పుడో వదిలేస్తుంది. నీకు తెలుస్తలేదు. చాలామంది సేవకులకి తెలుస్తలా, బతకడానికి పాటలు పడుతున్నారు వీళ్ళంతా. బతుకు తెరువు కోసం ఆ సేవ అయినా, ఆ సంఘం అయినా, ఆ పరిచర్య అయినా, ఎక్కడికైనా ఆ సేవకుడి దగ్గరికి వెళ్తా, లేకపోతే ఈ సేవకుడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం రాదా? సేవ చేయి, సంఘం చేయి, సహవాసం కలిగి ఉండు పెద్ద సేవకులతోటి. అన్న పలానా దగ్గర సేవ చేస్తున్నాను, ప్రార్థించండి, అప్పుడప్పుడు వచ్చి పలకరించండి, మమ్మల్ని బలపరచాలండి. నేను అన్న చిన్న సంఘం అన్నా, 20 మంది అన్నా, లేకపోతే 30 మంది అన్న. అయ్యా హోఫ్ని ఫీనెహాసుల పరిస్థితి చెప్పాడు. నీ సంతానం వాళ్ళు యాజక ఉద్యోగం కోసం అడుక్కు తింటారు వెళ్ళి. ఎదుతో నా మీద భారంతో దీపాలు పెట్టడానికి కాదు, ఆ పైన చేస్తే నాకు రొట్టె దొరుకుతుందని. ఈ సేవ, ఆ ప్రసంగం, అది ఎందుకంటే పెద్ద భారంగా బయలుదేరిపోయి ఎందుకు వెళ్ళిపోతారంటే, ఏం లేకపోయినా 500 కానుక వస్తుంది, ఒక వారం నడుస్తుంది బండి. రిక్షా తొక్కడం బెటర్ అండి, ఆటో నడుపుకోవడం బెటర్ అలాంటి బతకడం కంటే సేవ పేరు మీద. ఆస్తులు కాపాడుకోవడానికే చాలామంది సేవకులు తమ పిల్లల్ని బైబిల్ కాలేజీకి పంపించి సేవకులుగా, నువ్వు చెప్పు ప్రసంగం, నువ్వు చేయి, రేపు పొద్దున్న మేము చచ్చిపోతే సంఘం ఎవడు కాపాడు. సంఘం అంటే జనంతో ప్రాబ్లం కాదు వాళ్ళకి, ప్రాపర్టీ కాపాడాలి. ఇక్కడ పంచుకుంటారన్నమాట. ఒరే పెద్దోడా నువ్వు ఆ సంఘం చూసుకో, రే చిన్నోడా నువ్వు ఆ సంఘం చూసుకో. జనం చూసుకోరా, లేకపోతే నీకు బతకరు. కానుకలు వాళ్ళు ఎత్తారు. మరి ఇదా పరిచర్య? నీ పిల్లలు ఎందుకు సేవకు వచ్చారు అంటే, బిల్డింగ్లో ప్రాపర్టీ కాపాడుకోవాలి, లేకపోతే ఎవరో ఒకరు వేరే వాళ్ళు వచ్చేస్తారా, వీళ్ళకి పరిచయం చేస్తున్నారు చూసేవా, వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే మీరే నిలబడండి సొంత వాళ్ళ కోసం. ఇది న్యాయమేనా? మోషే దేవుడు ఎన్నుకున్నవాడు కాబట్టి యెహోషువను ఒప్పుకున్నాడు. లేకపోతే నా గెర్షోం ఏమయ్యాడు అన్నవాడు అనేటోడు దేవుడిని. నా గెర్షోం నా కొడుకున్నాడు కదా, ఆయన పెట్టవచ్చు కదా నెక్స్ట్ లీడర్షిప్, నాయకత్వం. వారసత్వంలో పొరపాట్లు చేస్తున్నారు ఇక్కడ. సంతానం వాళ్ళు అడుక్కు తింటున్నారు. 3:1 నెక్స్ట్. బాలుడైన సమూయేలు 5వ పాయింట్. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. చాలు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. చాలు, దేవుని స్తోత్రం చెప్పినట్టు ఒకసారి అయిపోయింది. పాయింట్సే చెప్పేస్తున్నాను, ఓకే గమనించండి. నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటంటే, ఈ కాబోదు క్రైస్తులు పుట్టుకు రావడానికి తర్వాత కారణం సేవకుల యొక్క అపవిత్రత, సంఘం విశ్వాసుల యొక్క న్యాయమైంది, యోగ్యమైంది, ఏది న్యాయమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యత కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి విలువైనవో, ఏవి పరిశుద్ధమైనవో వాటి మీద కాక కడుపు నొప్పులు పోయేవి, నడుము నొప్పులు పోయేవి, ఖర్చులు ఇసిరేవి, ఇవి ఉద్యోగాలు వచ్చేవి, ఈ పట్టుకున్నారు. కాబట్టి వీళ్ళే ఈ కాబోదు సంతానం అంతా. అలా తయారవడానికి కారణం ఇదిగో, ఈ కొంతమంది సేవకులకి పిల్లలకి గద్దెంపు లేదు, పిల్లల్ని ప్రతిష్టలోకి తీసుకురాలేదు, కానీ సేవ మాత్రం ఇచ్చేస్తున్నారు, జనాల్ని దోచుకొని తింటున్నారు. ఏమండి అటువంటి పరిస్థితుల్లో ఎన్ని మీటింగ్లున్నా, ఎన్ని సంఘాలున్నా, ఎన్ని టీవీ పరిచయలో ప్రసంగాలున్నా దేవుడు మాట్లాడుట మాత్రం అరుదు. ఆ కాలంలో యెహోవా వాక్కు ప్రత్యక్షం అవ్వలేదంట. ప్రసంగాలు ఉన్నాయి కానీ దైవ ప్రత్యక్షతలు రావు. మానవుడు కనిపించిన పద్ధతులను దైవోపదేశములని బోధిస్తున్నారంట వీళ్ళంతా. వారి హృదయము నాకు దూరముగా ఉంది అన్నాడు మత్తయి 15:7-9 వరకు. వాళ్ళు దేవుని వాక్య ప్రత్యక్షత కాదు, వాళ్ళ పద్ధతులు కొన్ని ఉంటాయి. ఇలా చేస్తే పొద్దున చెప్పాను కదా, స్వనీతి ప్రత్యక్షతలు లేవు వీళ్ళకి. దేవుడి నుంచి రెవల్యూషన్స్ రావు. యేసు ప్రభు చెప్పకుండానే పేతురుకి ఆయన క్రీస్తుని అర్థమైతే ప్రభు ఏమన్నాడు, ఇది తండ్రి బయలుపరిచాడు కాబట్టి ఈ ప్రత్యక్షత మీద నా సంఘం కడతాను. దేవుడిచ్చిన పిలుపు మీద, దేవుడిచ్చిన ప్రత్యక్షత మీద, దేవుడు ఏర్పరచుకున్న దాని మీద, దేవుడిచ్చిన అభిషేకం మీద ఏ సంఘాలు కట్టబడుతున్నాయో వాటి ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడవన్నాడు.
వీళ్ళందరూ లోకంలో పడిపోయారే. వాక్యం ప్రసంగాలు ఉన్నాయండి, పెద్ద పెద్ద ప్రసంగాలు ఉన్నాయి, రెడీమేడ్స్ ప్రసంగాలు ఉన్నాయి, ప్రసంగాల బుక్కులు ఉన్నాయి. చెప్పాను కదా, సౌండ్ ఎక్కువ ఉంటుంది, గట్టిగా అరిసేస్తే మ్యాటర్ చూడాలి, మ్యాటర్ ఉండాలి, అక్కడ స్టఫ్ ఉండాలి, సరుకు ఉండాలి అందులో. యెహోవా వాక్కు ప్రత్యక్షత లేదు. మూడు 14. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. వాళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదంట. ప్రభువా నీ సిలువ మీద ఆధారపడుతున్నాను ప్రభువా క్షమించాయంటే వదలడంట. ప్రాయశ్చిత్తం లేని పాపాలు ఉన్నాయి, మరణకరము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం కూడా ఉంది. కొన్ని బలహీనతలకి, కొన్ని పాపాలకి దేవుడు శిక్షించి వదిలేయగలడేమో కానీ కొన్ని పాపాలకి క్షమాపణ లేదు, రక్షణ లేదు. గాడ్ వోంట్ స్పేర్, వదిలేడు దేవుడు. ఏ బలి చేతనైనను, ఏ ప్రభు ఈ నైవేద్యం ఇస్తాను ప్రభు, మంచి గోధుమ పిండి ప్రభు, ఇదిగో మైదా కలపలేదు ప్రభు, ఈ నూనె కలిపిన ప్రభు, నేను నాకు ఇవ్వకు ప్రభు, ఈ గొర్రె ప్రభు హేబెల్ అర్పించినట్టుగా శ్రేష్టమైన తీసుకొచ్చాను ప్రభు, ఇది నేను డిసిషన్ తీసుకున్నాను. నువ్వు ఏది ఇచ్చినా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇక 4వ అధ్యాయం మొత్తం మీరు చదువుకున్న తర్వాత ఈ 4వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక యుద్ధానికి మందసం తీసుకెళ్ళిపోయారు. చూడండి, స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. పాలిటిక్స్కి తీసుకెళ్ళిపోయారు మందసాన్ని. పాలిటిక్స్కి, పోలీస్ కేసులకి మందసం తీసుకెళ్ళిపోయారు. దేవుడిని ఎక్కడ వాడుకున్నారు తెలుసా? దేవుడిని అడిగింది లేదు, దేవుడు చెప్పింది లేదు, ఒక న్యాయాధిపతి లేడు, ఒక ప్రవక్త లేడు వాళ్ళ కోసం, ఒక ప్రధాన యాజకుడు సరిగ్గా లేడు, ఒక యాజకుడు సరిగ్గా లేడు, ధర్మశాస్త్రం ఉంది, అయినా దేవుని వాక్యం దొరకట్లేదండి. చూడు, దేవుని అడగనం లేదు, ఒక దర్శనం రానో లేదు, మందసం పట్టుకుని మందసం ఉంటే గెలిచేస్తాం అబ్బా, దరిద్రంగా ఓడిపోయారు ఆ రోజు తెలుసా? మందసం వండి ఓడిపోయారు, పరీక్షల్లో వండి ఓడిపోయారు, ఆశీర్వాద సాక్ష్యాలు వండి ఓడిపోయారు, కార్లు బంగ్లాలు వండి ఓడిపోతున్నారు, బ్యాంకులో బ్యాలెన్స్ వండి ఓడిపోతారు. ఇవన్నీ ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అనడానికి రుజువులు కావు ప్రియులారా. ఈరోజు బాగుంది కాబట్టి దేవుడు నాతో ఉన్నాడని అనుకోవద్దు. ఎప్పుడు జారిపోయావు చూసుకో ఒకసారి, ఎక్కడ తప్పిపోయావో. ఆ రోజు జరిగిన ఘోరమైన పరిస్థితి ఏంటంటే 11వ వచనం, మరియు దేవుని మందసము పట్టబడెను. చాలు, అది ఎల్లకూడని చోటికి దేవుని తీసుకెళ్ళడం వలన దేవుడు వదిలేసాడు వాళ్ళని. మందసము పట్టబడెను. నీ అభిషేకము దుష్టులు లాగేసుకున్నారు, నీ పరిచర్య దెయ్యాలు లాగేసుకున్నాయి, నీ అభిషేకాన్ని దెయ్యాలు వాడుకుంటున్నారు, దేవుడిచ్చిన వరాలు దెయ్యాలు వాడుకుంటున్నాయి. నువ్వు టోటల్గా దెయ్యాలు కేర్ ఆఫ్ అయిపోయావు, చీకటి శక్తులకు నిలయం అయిపోయావు. దేవుడు వదిలేసాడు, ప్రభావం వదిలేసాడు, డబ్బా ఒకటే మిగిలింది అక్కడ. చివరిదే మనం చదివిన 22వ వచనం, 21వ వచనం. దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలుల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అది దాని పర్యావసానంగా చివరికి తేలిన ఫలితార్థం ఏదనగా ఆ సేవకులు, ఆ పరిచర్య, ఆ విశ్వాసులు, ఆ సంఘం, ఆ పరిచారకులు ప్రభావం లేని వాళ్ళుగా మిగిలిపోయారు, నిందకు ఆస్పదంగా మిగిలిపోయారు. చూడండి ఒక్కసారి, అమ్మ చచ్చిపోయిందండి ఈ కబోదు పుట్టడం వలన. ఆ పిల్లోని ఎవరు సాకుంటారు? ఎవరైనా సాకుంటారా? ఏమన్నాడు? నీ సంతతి వారికి రొట్టె ముక్క కూడా దొరకకుండా అడుక్కు తింటారు వాళ్ళు అన్నాడు. అడుక్కోకండి, మీ సంఘంలో పెట్టుకోండి అన్న మీ సంఘంలో పెట్టుకోండి అన్న, నేను నాకు ఏదో పరిచయం అప్పగించండి అన్న, నేను అరే ఇంత జాలనిపిస్తుంది. కానీ ఘోరం ఇది, జాలిపడే విషయం అయితే కాదు, అయ్యో పాపం అనే విషయం అసలే కాదు ఇది. ఈ కాబోదు అడుక్కు తిన్నాడు, ఒక్కడు యాజక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్కడు రొట్టె ముక్క పెట్టలేదు. ఎలా బతికాడు, ఎలా తెచ్చాడు మనకు తెలియదు, కానీ మన టార్గెట్ అంచనా వేసేసుకోవచ్చు.
దేవుడే కూడా లేడు. వాళ్ళు కూడా దేవుడు అసలు దేవుడి ప్రభావం పోయింది, ఆ పేరే అది కదా. దేవుడు ఆయన కూడా లేడు. దేవుని వాగ్దానాన్ని పని చేయలేదు. పరిశుద్ధాత్మానికి సహాయం చేయలేదు. ఎవరు ఆయనకి సహాయం చేయలేదు. ఒక పెద్ద సేవకులు వాళ్ళకి సహాయం చేయలేదు. చాలామంది సేవకులు గారికి స్నేహితులు కానీ నాన్న భోజనం చేసావా బాబు అని అడిగిన వాళ్ళు లేని ఎందుకు ఆ దరిద్రం బతుకు, ఎందుకు అలా పుట్టుకు రావాలి? కానీ దేవుని మహాకృప ఏంటంటే విచిత్రం, నేను నిజంగా పొద్దున్న నేను చదివి బాధపడింది ఏంటంటే ఈ సమూయేలు గ్రంథం అంతట్లో కూడా, ఈ మొదటి సమూయేలు గ్రంథంలో మందసం దొరకలేదు. రెండో గ్రంథంలో దావీదు తీసుకొచ్చాడు. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఆ మాట చదివేసి ముగిద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం 13వ వచనం చదివేసి ముగిద్దాం. మందసము ఎత్తుటకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటా దావీదు తాను 13వ వచనం, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగచేసెను. చాలా దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. దేవుడు ఎందుకు కోపమయ్యాడో దావీదుకి అర్థమైంది. అంతకుముందు ఆ 2వ గ్రంథంలో మందసం తీసుకొస్తుంటే ఎద్దుల బండి మీద మోసుకొచ్చి అక్కడ చంపేస్తాడు దేవుడు ఉజ్జాని. ట్రై చేశాడు కానీ కుదరలా. తర్వాత దావీదుకి అర్థమైంది, లేదు బండి మీద మోయకూడదు, దాన్ని ఊరేగించకూడదు మందస్సాన్ని, వీళ్ళు ముట్టకూడదు ఆ మందస్సాన్ని. అది ప్రతిష్ఠితమైంది, ప్రతిష్ఠితమైన యాజకులు దాన్ని మోయాలి. ఎవరు మోయాలని దేవుడు చెప్పాడు. ఆ ప్రతిష్ఠితమైన యాజకులు కూడా తమ అపవిత్రతను పోగొట్టుకొని ప్రతిష్ఠించుకొని నేను ఈ మందసం మోస్తానని రావాలి. సమర్పణలో ఉన్న వాళ్ళు రావాలి, అభిషేకంలో ఉన్న వాళ్ళు రావాలి, దేవుని ప్రేమించే వాళ్ళు రావాలి, దేవుని హత్తుకున్న వాళ్ళు రావాలి. వాళ్ళు లేచి నిలబడితే పోయిన ప్రభావం మరలా వస్తుంది. పిల్లారా స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి. ఇక్కడ ఎవరు నిలబడాలో వాళ్ళు నిలబడుదురుగాక. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ప్రతి సంఘములో ప్రతి పరిషత్లో దేవుడు ఎన్నుకున్న వాళ్ళు నిలబడుదురుగాక. ప్రభావం తిరిగి వస్తుంది బ్రదర్ సిస్టర్. దేవుని విధిని బట్టి కాక సొంత ఆలోచనలతో వాళ్ళు ఊరేగించారు మందస్థాన్ని. అందుకే యెహోవా నాశనమును కలుగు చేశారు. చిచ్చి వీళ్ళ మధ్య నేను ఉండనని వెళ్ళిపోయాడంట. ఒక్కటే ప్రార్థన, ప్రభువా నీవు నియమించిన సేవకులు మేము కలిగి ఉంటాం, నువ్వు నియమించిన సంఘంలో మేము ఉంటాము, నీవు నియమించిన ఉపదేశంలో మేము ఉంటాము ప్రభువా. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. అందరూ ఒకసారి లేచి నిలబడతాం ప్రియులారా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీ. సంఘాలలో సేవలలో పరిచర్లలో జాగ్రత్త. ఈ కాబోధులు ఎక్కువైపోయారు. మీరైనా నేనైనా ప్రభావం కోల్పోతున్నామేమో చూద్దాం ప్రియులారా. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభావం పోతుందేమో చూసుకోరా జీవి డానియల్. మరలా ప్రతిష్ఠలోకి రా. ఎలా పడితే అలా కాదు నువ్వు చేయాల్సింది సేవ. ఎలా పడితే అలాగా వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోయి వచ్చేయకూడదు. ప్రతిష్ఠలోకి రా, పరిశుద్ధతలోకి రా, క్షమాపణ అడుగు దేవుణ్ణి, దేవునితో కనెక్షన్ పెట్టుకో, దేవుణ్ణి వెతుకు, ఆయన కాళ్ళు పట్టుకో. నా ప్రభావం పోవద్దు ప్రభువా, నీ మహిమ విడిచిపెట్టొద్దు ప్రభువా, నిన్ను బాధ పెట్టే మేము క్షమించు ప్రభువా, నువ్వు వదిలేస్తే చచ్చిపోతాము ప్రభువా. ఈ ఘోర పాపికై ఎందుకింత ప్రేమయా, కృతజ్ఞుడనై జీవితాంతము నిన్ను ప్రేమించెదను, కృతజ్ఞుడనై జీవితాంతము నిన్ను ప్రేమించెదను. ఇంకను 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 కృప
కృప చూపుచుంటివా. ఇంకను 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 కృప చూపుచుంటివా. ఆత్మీయతలో దిగజారి ఆత్మాగ్నిని కోల్పోతిని. ఆత్మీయతలో దిగజారి ఆత్మాగ్నిని కోల్పోతిని. ఆది ప్రేమకు నే దూరమై అంధకార క్రియలకు నిలయమైతిని. ఆది ప్రేమకు నే దూరమై అంధకార క్రియలకు నిలయమైతిని. అయినను ఇంకను కృప చూపుచుంటివా. అయినను ఇంకను కృప చూపుచుంటివా. ఇంకను 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 కృప చూపుచుంటివా. ఈ ఘోర పాపిపై ఎందుకెంత ప్రేమయ్యా. అందరూ గట్టిగా పాడదాం. ఈ ఘోర పాపిపై ఎందుకెంత ప్రేమయ్యా. కృతజ్ఞుడనై జీవితాంతము నిన్ను సేవించెదను. కృతజ్ఞుడనై జీవితాంతము నిన్ను సేవించెదను. ఇంకను 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 కృప చూపుచుంటివా. ఇంకను 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 కృప చూపుచుంటివా. సిలువకు నేను శత్రువునై పరలోక దర్శనము మరచితిని. సిలువకు నేను శత్రువునై పరలోక దర్శనము మరచితిని. మాటి మాటికి నిన్ను సిలువ వేయొచ్చు అవమానపరచితిని నా క్రియలతో. మాటి మాటికి నిన్ను సిలువ వేయొచ్చు అవమానపరచితిని నా క్రియలతో. అయినను ఇంకను కృప చూపుచుంటివా. అయినను ఇంకను కృప చూపుచుంటివా. ఈ ఘోర పాపిపై ఎందుకెంత ప్రేమయ్యా. ఈ ఘోర పాపిపై ఎందుకెంత ప్రేమయ్యా. నన్ను ఇంకను కృప చూపుచుంటివా. కృతజ్ఞుడనై జీవితాంతము నిన్ను ప్రేమించెదను. ఇంకను కృప చూపుచుంటివా. అయినను ఇంకను కృప చూపుచుంటివా. ఆయన ఉచితమైన మన పట్ల ఇంకను విస్తరింపచేసిన కృపను బట్టి ఇంకను భ్రష్టులు కాకున్న వారము
ఇంకను నిర్మూలము కాకున్న వారము. పరిశుద్ధుల ప్రార్థన, అపోస్తుల ప్రార్థన వలననే ఇంకను నిలిచే ఉన్నాము అంటే ప్రియులారా, ఈ స్థితి కోల్పోకుందుముగాక. ఇంకను కృప చూపిస్తాం. మనం ఇలాగ అవుతున్నా, ఇంకను కృప చూపిస్తాం. ఇంకను దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకను మనం బ్రతికి ఉన్నాం. ఇంకను ఈ రోజున ఇలాంటి సహవాసములో మనం రాగలుగుతున్నామంటే ఎంత కృపో తెలుసా. ఇంకా నువ్వు పోలేదని అర్థం. కాపాడుకోదాన్ని. ఇంకా నువ్వు లిస్టులో నుంచి బయటికి పోలేదు. దేవుని లెక్కలో నుంచి నువ్వు ఇంకా పోలేదు. ఇంకా నువ్వు కృప చూపించాడు కాబట్టి ఈ సంవత్సరం ఈ పండగలకు వచ్చావు. ఈ సంవత్సరం కూడా ఒక సభ జరుపుకునే కృపా దేవుడు మనకి ఇచ్చాడు. జనరల్గా పర్మిషన్స్ లేవు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు ఉండాలి, 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. ఇవి ఇంకాను ఇంటాక్ట్గానే ఉన్నాయి. ఈ రూల్స్ ఇంకాను ఆ పనిలోనే ఉన్నాయి, అమలులోనే ఉన్నాయి. అయినా దేవుడు మనల్ని కిక్కిరిసి వచ్చేలాగా చేశాడు. ఏ కీడు రాకుండా కాపాడుతున్నాడు, క్షేమం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఎందుకు? ఇకనైనా మారుదాం, ఇకనైనా ఒక తీర్మానంలోకి వద్దాం, ఇకనైనా ప్రతిష్ఠించుకుందాం. కోల్పోయిన ప్రతిష్ట, కోల్పోయిన తీర్మానాలు, కోల్పోయిన ఆది ప్రేమ, కోల్పోయిన వైరాగ్యం, కోల్పోయిన దర్శనమంతా తిరిగి సమకూర్చుకొందుముగాక. ఎక్కడ పడితేమో అక్కడ లేచుదుముగాక. అందరు ప్రార్థించు. దేవానికి వందనాలు. ఇంకను కృప చూపిస్తున్నావు ప్రభువా. రుణపడి ఉన్నాము ప్రభువా. ఈ రుణం తీర్చుకోలేము ప్రభు. మమ్మల్ని నువ్వు భరించినట్టుగా ఎవరు భరించలేరు ప్రభు. నువ్వు క్షమించినట్టు ఎవరు క్షమించలేరు ప్రభు. నువ్వు అవకాశం ఇచ్చినట్టుగా మాటి మాటికి ఎవరిస్తారు ప్రభు. ఎంత గాయపరిచినా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు ప్రభు. క్షమించదు ప్రభు. మా ప్రతి ప్రవర్తన మీ వీపున కొరడాల వల్ల పడుతున్నా మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభు. మమ్మల్ని భరిస్తున్నావు ప్రభు. క్షమించండి ప్రభు. సారీ ప్రభు. ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభు. సంసోను చేసినట్టుగా చేస్తాం. ఇంకొక మారు బలపరచు ప్రభు. ఇంకొక మారు మా అభిషేకము తిరిగి ఇవ్వు ప్రభు. మా చూపు కోల్పోయినందుకు ఇంకొకసారి మేము ప్రతీకారం చేయునట్లుగా అభిషేకించు ప్రభువా. మా కళ్ళు తెరుచుకుందాము గాక నాయనా. నేను ఈ గానుగా విసురుతుంటే శత్రువులు తృప్తి పడుతున్నారు. ఎలా ప్రభువా? నేను ఈ తిరగలి విసురుతుంటే శత్రువులు కడుపు నిండుతున్నాయి ప్రభువా. నేను దుష్టుని కడుపు నింపుతున్నానా? నా తండ్రి అయిన దేవుని కడుపు నింపుతున్నానా ప్రభువా? దేవా క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. ఇంకొక మారు బలపరచు ప్రభువా. ఇంకే అమ్మాయిల జోలికి వెళ్ళను ప్రభువా. ఇంకే ఆస్తుల జోలికి వెళ్ళను ప్రభువా. ఈ ఆడంబరాల జోలికి వెళ్ళను ప్రభువా. క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభు.
వారు తమ దుర్మార్గతను విడిచిన ఎడల నేను బహుగా క్షమింతునన్నావు ప్రభువా. ఆయన బహుగా క్షమింతునన్నావు. క్షమించుటకు సంతోషించే దేవుడివి. సంఘాన్ని, సహవాసాన్ని, ఉపదేశాన్ని విడిచిపెట్టి ఈ కాబోదు సేవకుల దగ్గరికి మేము వెళ్ళము ప్రభువా. ఈ కాబోదు సంఘాలకి మేము వెళ్ళము ప్రభువా. చచ్చిన సింహములోని తేనె లాంటి ఉపదేశం మేము ముట్టము ప్రభువా. అపవిత్రమైన ప్రసంగాలతో మమ్మల్ని మేము అపవిత్రము చేసుకోము ప్రభువా. ఎత్తబడి నీతిమంతుల్లో మమ్మల్ని ఉంచండి ప్రభువా. రక్షణ లేని నీతిమంతుల్లో మేము ఉండొద్దు ప్రభువా. ఇంకా 6 రోజులు ఉన్నాయి ప్రభువా. ముగింపు మహిమ గలదిగా ఉండాలి ప్రభువా. మా ప్రభావం తిరిగి రావాలి ప్రభువా. తిరిగి మహిమను చూడాలి ప్రభువా. తిరిగి వైరాగ్యముతో నింపబడాలి ప్రభువా. ముగింపు మహిమ గలదిగా ఉండునుగా. కట్లు తెగిపోవునుగా, బంధకాలు తెగిపోవునుగా, లోక ఆకర్షణ తొలగిపోవునుగాక, తలలు పైకెత్తుదుముగాక, రాకడకై సిద్ధపడుదుముగాక. అందరిని దీవించండి, అందరిని స్థిరపరచండి. మిగిలిన మేము సేవకులు నిలిచి ఉందుముగాక ప్రభువా. అనేకులని కనులైన సేవకులను తీసుకుని వెళ్ళిపోయావు పిలిచి ప్రభు. మమ్మల్ని నమ్మేనా, మేము చేస్తామనేనా తీసుకెళ్ళిపోయావు? క్షమించండి ప్రభు. మాకు అర్హత లేదు, యోగ్యత లేదు, ఆ సమర్పణ లేదు, ఆ త్యాగము లేదు, ఆ ప్రార్థన లేదు. మా తలకు మించిన, మా భారానికి, మా సత్తాకి, తాహతుకు మించిన పరిచర్య వదిలేసి వెళ్ళిపోయారు ప్రభు. ఈ ఉపదేశాన్ని ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. కానీ నువ్వు చెప్పినట్టుగా నేను మిమ్మల్ని అనాథగా విడిచి వెళ్ళట్లేదు అన్నావు. పరిశుద్ధాత్మదేవా, నీవైతే మమ్మల్ని విడిచిపెట్టకు ప్రభువా. మేము పొరపాటు చేస్తే మమ్మల్ని గద్దించు, కానీ మమ్మల్ని విడిచిపెట్టకు ప్రభువా. నరుల దండంతో దండించి చెవి మెలితిప్పి మమ్మల్ని దారిలోకి తీసుకురా, కానీ మమ్మల్ని వదిలేయకు ప్రభువా. సరి చేసుకుంటాం ప్రభువా. నిజంగా మీ మాట వింటాం ప్రభువా. నువ్వు చెప్పిందే చేస్తాం ప్రభువా. నువ్వు చెప్పు ప్రభువా, చేస్తాం ప్రభువా. నిన్ను బాధ పెట్టము ప్రభువా, నేను ఇబ్బంది పెట్టము ప్రభువా, నిన్ను ఏడిపించము ప్రభువా. నీ నొప్పికి, నీ వేదనకి మేము కారణము కాము ప్రభువా. ఇక మీదట ఎందుకు ఈ 2021 సంవత్సరం ఇచ్చావో తెలియదు, కానీ నీ చిత్తం నెరవేరటానికి మేము ప్రాకులాడుతాముగాక ప్రభువా. నిన్ను తృప్తిపరచుదుముగాక, నిన్ను సంతోషపరచుదుముగాక, నీ చిత్తము నెరవేరుతుముగాక. ఈ సంవత్సరం నీ రాకడున్న ఎడల మమ్మల్ని క్షమించి నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని అబూర శబ్దములో మా పిలుపు మేము, మా పేరు మేము వినుదుముగాక ప్రభువా. అట్టి కృప మాకు కలుగ చేయండి. అక్కను బలపరచండి ప్రభు, ధైర్యపరచండి. నీ సేవకుల పక్షంగా, సేవకురాల పక్షంగా నువ్వు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సహవాసము, ఈ క్షేమము, ఈ ఉపదేశము మేము కోల్పోకుండా, విడిచిపెట్టుకోకుండా, తొలగిపోకుండా, భ్రష్టులమైపోకుండా మమ్మల్ని కాపాడండి. మీరు అక్కడికి సిద్ధపరిచి మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ, ప్రభు రాకడ కొరకు మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించినట్లుగా ఆయన మహిమ గల రాకడ కొరకు మనల్ని సిద్ధపరచుటకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. శపలు కొడు దేవుని నామమున మహిమపరుద్దాం.